ఒక్క మాట చదివిన తర్వాత నువ్వు ఏమనుకుంటావో నువ్వు ఉన్నది నిర్మమాటంగా చెప్తే నువ్వేమన్నా అనుకో. ఆది కాండము బ్రదర్ మీరు కూడా ఉన్నారా? మీ పేరు? నా పేరు శివ. శివ గారు ఒక్కసారి ఇది వినండి, మీరు ఏమన్నా అనుకోండి, ఉన్న మాట చెప్తున్నా, కల్పించి తేవటం లేదు నేను, సరేనా? ఆది కాండం 30, ఆ చెల్లెమ్మకు కూడా చెప్పు, ఆది కాండం 38వ అధ్యాయం రాసుకోమను, 9-10 వచనాలు. ఓనాను తన మీరేడున్నారు చెల్లెలు? వదిలేండి ఆమెని కొడితే చాలా. ఆమె ఉన్నావమ్మా సిస్టర్? ఓనాను ఆ సంతానము తన కాదేరని ఎరిగి ఆమెతో పోయినప్పుడు, అంటే వదినతో పోయినప్పుడు, అంటే ఆమెతో సెక్స్ చేస్తున్నప్పుడు, అన్నకు సంతానము కలుగు చేయనట్లు తన రేతస్సును నేల విడిచెను. ఇక్కడ సందర్భం ఏంటంటే అమ్మా, వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. చనిపోయినప్పుడు మరిది ఏం చేస్తాడు? మరిది వెళ్ళి వదిన కడుపు చేస్తుంటాడు. ఓకేనా? ఆ మీదకి ఆ చేస్తున్న సమయంలో ఆయనకి ఆ స్పెరం అనేది వస్తుంది. ఆ స్పెరం ఏం చేస్తాడంటే అది లోపలేయకుండా బయట వేసేస్తాడు నేల మీద. అప్పుడు యెహోవా ఏమంటాడు? ఒరే నేను లోపలేయమంటే నువ్వు బయట వేసావేందిరా అని చెప్పి వాడిని చంపేస్తాడు యెహోవా. మీరు కావాలంటే క్లియర్ గా చూసుకోండి, నేను చదువుతాను. ఓనాను సంతానము తన కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగు చేయనట్లు తన రేతస్సును నేల విడిచెను. రేతస్సు అంటే స్పెరం అన్నమాట. అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతడిని కూడా చంపెను. ఇంతకంటే అసలు ఎవడైనా ఇంకెంత క్లియర్ గా చెప్పగలరా? ఇంత దరిద్రం పెట్టుకుని అసలు అది ఎందుకమ్మా, ఆ మతం ఎందుకమ్మా మనకి? ఈ కింద సందర్భంలో ఇంకోటి ఉంటుంది. యూదా, ఈయన చెప్పాను కదా, యూదా ఆమెను చూసి, యూదాకి 70 సంవత్సరాలు ఉంటాయి దగ్గర దగ్గర. ఆమె ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.